ఐఏఎస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. దివ్యాంగుల ఐక్యత వర్ధిల్లాలి. 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 We want justice. We want justice. శిక్షించాలి 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 దివ్యాంగులపై అవమానపరిచిన ఐఏఎస్ అధికారిని దివ్యాంగులపై అవమానపరిచిన ఐఏఎస్ అధికారిని We want We want We want శిక్షించాలి శిక్షించాలి అక్షరరావు, నేను అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుల్ని. ఏదైతే గత 2 రోజుల నుంచి రచ్చ నడుస్తుందో, శ్రీమతి ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్ గారు తన ట్వీట్ని వెనక్కి తీసుకోక మరో ట్వీట్ చేస్తూ రోజు రోజుకి మమ్మల్ని రెచ్చగొడుతూ దేశంలో సుమారుగా 4% మంది దివ్యాంగులు ఉన్నారనేది మర్చిపోవద్దు శ్రీమతి స్మితా సబర్వాల్ గారు. ఆమె ఏదైతే దివ్యాంగులపై చేసిందో వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఐఏఎస్ అధికారుల సంఘం కూడా స్పందించాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిని ఎవరినైనా తిడితే వెంటనే సంఘం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్న అధికారుల సంఘం అధ్యక్షులు వెంటనే స్పందించాలి. దివ్యాంగులంటే మీకు చిన్న చూప? అధికారులు అందరూ కానీ అంటలేము, ఒక్కరిని అంటున్నాం. అధికారుల సంఘం కూడా స్పందించాలి. ఎమ్మడే వెంటనే స్మితా సబర్వాల్ని అధికార సంఘం నుంచి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు ఉన్నాయో, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ను కూడా ఖాతాలను కూడా బంద్ చేయాలని కూడా మేము కోరుతున్నాం. అంతేకాకుండా స్మితా సబర్వాల్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మా కళ్ళు లేని వాళ్ళ కోసం, మాటలు రాని వారి కోసం, చేతులు లేని వారి కోసం, నడవలేని వారి కోసం నువ్వు ఎలా మాట్లాడావో నీకు రాబోయే కాలంలో మా సత్తా ఏందో చూపిస్తాం. మీరు బుద్ధి తెచ్చుకొనైనా దిగొచ్చి దివ్యాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే నీ అంతు చూస్తాం. నీ అంతు చూడడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సిఎస్ గారు, వీరి వెనక, ఈ మేడం వెనక, సబర్వాల్ వెనక మీరున్నారా? లేకుంటే మీరు ఎందుకు చర్య తీసుకుంటలేరు? స్పందించాలి. స్పందించకపోతే రాబోయే కాలంలో దివ్యాంగులు తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగులందరినీ ఈ ఐఏఎస్ అధికారుల మీద పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం. ఒక ఐఏఎస్ అధికారిని, స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారిని, దివ్యాంగులని అవమానిస్తూ వాళ్ళు ఏమి చేయలేరు, ఎందుకు పనికిరారు, మేమే గొప్ప అనే విధంగా సోషల్ మీడియాలో, అదేవిధంగా ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ దివ్యాంగులకి ఐఏఎస్ అవసరమా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? మహానుభావుడు అంబేద్కర్ గారు దూరదృష్టితోటి ఇలాంటి దుర్మార్గులు ఉంటారని ఒక ముందు చూపుతోటి రాజ్యాంగాన్ని రచించారు. అటువంటి రాజ్యాంగాన్ని కూడా కొందరు తుంగలో తొక్కుతున్న రాజకీయ నాయకులను చూసాము. ఆ రాజకీయ నాయకులు ఒత్తాసు పలుకుతున్నటువంటి ఇలాంటి ఐఏఎస్ వాళ్ళని చూస్తున్నామంటే మా అందరికి కూడా సిగ్గుగా ఉంది. కానీ మాకు శరీరంలో ఒక అవయవం లోపమే కావచ్చు, మానసికంగా మేము చాలా బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఉన్నాము. దానికి ఉదాహరణ ఎంతోమంది దివ్యాంగులైనప్పటికీ రెండు వేళ్ళు ఉన్నవాళ్లే కంప్యూటర్ని నాలెడ్జ్ తోటి బ్రహ్మాండంగా శాస్త్రవేత్తలు ఉన్నారు. అదేవిధంగా ఐరా సింగాల్ అనే ఒక దివ్యాంగురాలు 2011లో ఐఏఎస్కి ప్రిపేర్ అయింది. ఆమెకి 800 పైన ర్యాంక్ వస్తే 800 ర్యాంకు కాదు, నేను ర్యాంకు సాధించాలని చెప్పేసి మరలా 2012లో రాసింది, 2013లో రాసింది, 2014లో టాప్ ర్యాంకర్ నెంబర్ 1 స్థానాన్ని సాధించినటువంటి దివ్యాంగులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఈమె స్మితా సబర్వాల్ గారు, మరి ఈమెకి ఏమి గర్వమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దివ్యాంగులు ఐఏఎస్ పనికిరారా? ఐపీఎస్ పనికిరారా? మీరే పనికొస్తారా? మీరు 2011లో 2001లో ఐఏఎస్ సాధించి
ఈ 23 ఏళ్ల కాలములో మీరు చేసింది నీళ్ళపాడైపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న మాట్లాడిన మాటలకి మీకు ఒక సైకో ఏదో మీ మనసు బాగలేక దివ్యాంగులను ఆ విధంగా అన్నారు కాబట్టి మీరు వెంటనే ఆ యొక్క దివ్యాంగుల సమాజానికి పనికి వస్తారు, దేనికైనా సరే వీళ్ళు పోటీ పడతారు అనే మాట మీద మీరు అనకపోతే తప్పనిసరిగా నీ ఐఏఎస్ ఉద్యోగాన్ని ఊడబీకే వరకు రాష్ట్రంలోనే కాదు దేశంలోని దివ్యాంగులందరూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఎందుకు మాలో కూడా రాజకీయ నాయకులుగా ఉన్నారు, ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏం మీరు ఒక ఐఏఎస్గా ఉన్నంత మాత్రాన మీరు ఆ విధంగా అనొచ్చా? తోటి ఐఏఎస్ వాళ్ళకి కూడా మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల చెడ్డ పేరు వస్తుంది. అందుకోసమే ఆ ఐఏఎస్ వాళ్ళని కూడా ఈమెని ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సోదరులారా. నా పేరు పంది శ్రీనివాస్. నేను వికలాంగుల హక్కుల వేదిక నుంచి మాట్లాడుతున్నాను, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. గౌరవనీయులు ఐఏఎస్ ఆఫీసర్గా పదవిలో ఉన్న సుమితా సబర్వాల్ గారు ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, మీరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. మీరు మొన్న చేసిన వ్యాఖ్యలు ఈరోజు మా దివ్యాంగుల గుండెల్లో కుచ్చుకున్నాయండి. ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయడం, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, నేను ఏం చేశాను, తప్పు చేశానా అని అలాంటి వ్యాఖ్యలు మీరు చేయడం మాకు చాలా ఇబ్బందికరం. ఎందుకంటే మేము ఒక కాళ్ళు లేని చేతులు లేని ఒక దివ్యాంగుల రూపంలో మేము ఉన్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము. మేము కూడా ఒక సంసారం అంటే మా ఒక ఫ్యామిలీని మేము గడుపుకుంటున్నాం. మీ లెక్క ఐఏఎస్ ఆఫీసర్ నుండి పబ్లిక్ని మేము మెయింటైన్ చేసలేమండి. మా ఫ్యామిలీని మేము మెయింటైన్ చేసుకుంటున్నాము. మా ఫ్యామిలీలో మమ్మల్ని ఏమన్నా మాకు ఎంత గాయం అవుతుందో, మాకు తల్లిలా ఉండి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మాకు ఎంత బాధ అవుతుందో ఇప్పుడు మీకు ఇంతమంది చేసే దాంట్లో మీకు అర్థమవుతుందో లేదో మాకు తెలుసలేదు. కానీ మీరు మీ యొక్క వ్యాఖ్యల్ని వెనకకు తీసుకొని మా ఛాలెంజ్ని బయటికి తీసుకురాకుండా మా బతుకులు మమ్మల్ని బతకనియండి, మమ్మల్ని బయటికి రానియకండి. మేము బయటికి వస్తే మాత్రం ఏ ఒక్క ప్రభుత్వం నిలబడదు. మేము వికలాంగులము కాదు, మేము ఛాలెంజ్ పర్సన్స్. మేము ఏదన్నా చేయగలుగుతాము, ఏదన్నా గెలవగలుగుతాము. అంత సత్తా మా దగ్గర ఉంది. ఇది నోరు కాదు, ఇది మోరి కాదు, ఇది మన నోరు. మన నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిగా ఉంటుందని మీరే చెప్తారు. మీరే ఏందండి సోషల్ మీడియాలో ఇలా పెడతారు అలా పెడతారు. మీరు సోషల్ మీడియాలో పెట్టినందుకే ఈరోజు తెలంగాణ వికలాంగులందరూ కదిలొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆల్ ఇండియా నుంచి కూడా అందరు కదిలొచ్చి మీ వ్యాఖ్యలపైన తీవ్రంగా ఖండిస్తారు. ఇదే మీకు పనిష్మెంట్ అవుతుంది. మీరు వెనక్కి తిరిగి క్షమాపణ అడిగితేనే బాగుంటుంది, లేకుంటే మీరు శిక్షురాలుగా కంపల్సరీ శిక్ష అనుభవించాలి. జై వికలాంగ్.